అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రాంతాలని చైనా గుర్తించి వాటికి రకరకాల పేర్లు పెట్టింది కదా, దాన్ని భారతదేశం వ్యతిరేకించి దానికి సంబంధించినటువంటి మ్యాప్ మొన్న విడుదల చేసి ఇవన్నీ భారత భూభాగంలో భాగమే, చైనా ఒకవేళ మావి అని చెప్తే అది ఆక్రమణకి గురైనట్లు, అంటే ఆక్రమించినట్లు లెక్క, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని చెప్పి భారత్ విడుదల చేసింది. పైగా స్పష్టంగా చెప్పేసింది ఇవి భారత్లో భాగమే, ఒకవేళ కాదు కూడదని ఎవరైనా వస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా భారత్ విడుదల చేసింది కదా. ఇప్పుడు చైనా కూడా ఈ ప్రామాణిక పేర్లతో గుర్తించడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్తోంది. ఈ 27 ప్రాంతాలని, అలాగే అసలు అరుణాచల్ ప్రదేశ్ అనే పేరే చెల్లదు, అరుణాచల్ ప్రదేశ్ అనే పేరే మీరు పెట్టుకున్నారు కానీ అది మా భూభాగం అని చెప్పి చైనా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియోన్ ఈ సోమవారం రోజు నిన్న ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. ఇవన్నీ చైనాకి సంబంధించినవే, చైనా యొక్క భూభాగాలు అని చెప్పి. అంటే వీళ్ళు ఆక్రమించుకోవడానికి ఎప్పటి నుంచో ప్లాన్ వేశారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్ కావాలంటే మాలాగే ఉంటుంది, ఇది ఎప్పుడో మా తాతలు తండ్రులు అంటే పూర్వీకులు అంటే శతాబ్దాల కాలం నాటి అప్పుడు కూడా చైనాలో భాగమే, ఇది భారత్లో కలిపేసుకున్నారు, ఇది ఒక అక్రమం అని చెప్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన భూభాగమే అది దుబ్బేసింది. నెహ్రూ గారు అప్పనంగా అక్షయ్ చిన్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు అక్షయ్ చిన్ ప్రాంతాన్ని వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చేసి వాళ్ళ భూభాగం మనం కొట్టేసినట్లు. గత 1963 తర్వాత భూభాగం ఎక్కడా కూడా ఆక్రమణకి గురవ్వలేదు, కానీ ఈ అరుణాచల్ ప్రదేశ్ మాత్రం చాలా వరకు అందులో 27 ప్రాంతాలకు 30 ప్రాంతాలకు మొన్న పేర్లు పెట్టింది చైనా ఒక 5-6 నెలల క్రితం. దాన్ని ఇప్పుడు భారతదేశం వ్యతిరేకించి దీన్ని భూభాగాలన్నీ మావే అని చెప్పింది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి ఒక మహిళ థాయిలాండ్ ఎక్కడికో వెళ్లాల్సి వచ్చినప్పుడు అమెరికా నుంచి వయ్యా చైనాలో ఎక్కడో దిగారు. చైనాలో దిగేటప్పుడు ఆవిడ యొక్క పాస్పోర్ట్ను కూడా అధికారులు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ భారత హైకమిషన్ స్పందించింది. అంటే కావాలని అరుణాచల్ ప్రదేశ్ మాది అని చెప్పడానికి ఒక చిన్న అలజడి సృష్టించడానికి ఆ రోజు అలా చేశారన్నమాట.